ఆయేష్ టకియా గుర్తుండే ఉంటుంది. అప్పట్లో నాగార్జునతో సూపర్ అనే చిత్రంలో నటించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆయేషా ముద్దుగా బొద్దుగా కనిపించి కుర్రకారును బాగానే ఆకట్టుకుంది. బొద్దుతనమే ఆమెకు అందం. నిజానికి బాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఆయేషా టాప్ రేంజ్ హీరోయిన్ స్థాయికి ఎదగలేకపోయింది. టాప్ హీరోల పక్కన అవకాశాలు వచ్చినా ఎందుకో ఒక వెలుగు వెలగలేకపోయింది. తెలుగులో ఎంట్రీ ఇచ్చినా కూడా ఇక్కడ సరైన ఛాన్సులు రాలేదు. 2009లో ఫర్హాన్ అజ్మీన్ పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది అనుకున్నారు. కానీ అనూహ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందని చెప్తున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఇదిగో ఇలా తయారైందని అంటున్నారు. ఒకప్పుడు బొద్దుగా సెక్సీగా కనిపించిన ఆయేషా ఇప్పుడు ఇలా సన్నబడింది. బిడ్డ పుట్టిన తర్వాత మళ్ళీ సినిమాల్లో నటించాలన్న కోరికతోనే ఈ మధ్య ఫిజిక్ మీద దృష్టి పెట్టిందని చెబుతున్నారు. ఆమె ఇలా స్లిమ్గా తయారు కావడానికి జిమ్కు వెళ్ళలేదని, సర్జరీ చేయించుకుని ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ స్కిన్నీ లుక్తో కొన్ని సెల్ఫీలు దిగి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. ఆయేషా టకియా బ్లాక్ అండ్ వైట్ ఫోటో అంటూ ఒక క్యాప్షన్ పెట్టి చిత్రాలను పెట్టింది. ఈ ఫోటోలు చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు. ఆమెకు ఏమైందని కామెంట్లు పెడుతున్నారు. మెలమెల మెరిసిన కనులకు అంటూ సూపర్లో బొద్దుగా అందాలతో రెచ్చిపోయి కనిపించిన ఆయేషాను గుర్తు చేసుకుంటూ నాగ్ హీరోయిన్కి ఏమైందని అంటున్నారు. తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభం కోసమే ఇలా లుక్ మార్చేసి ఉంటుందని బాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఏంటి నీ ప్లాన్? ఆ ఇంటి గురించి ఏం తెలుసుకోకుండా వచ్చారా? రూబీ అని అమ్మాయి ఉండేది. హీరోయిన్ అవ్వాలని ముంబై వచ్చింది. చేతిలో బంగారం పెట్టుకుని పిచ్చోడ్లో మాట్లాడుతున్నాం. ఎవరు అసలు మేడం వీడు? నా మేనేజర్. మీ ఆవిడికి దెయ్యం పట్టిందా లేక మీ ఆవిడే దెయ్యమా?